సేవ్ పునర్విక అని ఈ మ్యాటర్ మన జగన్మోహన్ రెడ్డి సార్ వరకు వెళ్ళిందండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరి వరకు వెళ్ళుంటది, కానీ ఎవరు స్పందించలేదు. మన జగన్మోహన్ రెడ్డి సార్ స్పందించి ఆ పాపకి మెరుగైన వైద్యం మరియు ఆ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ నేను ఇప్పిస్తా అని జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చాడు. కంపెనీ స్పాన్సర్ నోవర్టిస్ కంపెనీ ద్వారా జగన్ అన్న గారు మాకు ఇప్పిస్తామన్నారండి. ఇదండి రాజకీయం అంటే. అంతేగాని నువ్వు తిట్టుకోవడం, నన్ను నేను తిట్టుకోవడం, ఇంకొక నలుగురిని కలిసి తిట్టుకోవడం, తన్నుకోవడం ఇది కాదండి. ఒక పాప చావు బ్రతుకుల మధ్యలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సార్ స్పందించి వెంటనే ఇంజెక్షన్ వేయడానికి అర నిమిషం కూడా ఆలోచించలేదు. చూడండి, ఇదండి జగన్మోహన్ రెడ్డి సార్ వ్యక్తిత్వం. అందరూ ఆయన ట్రోల్ చేస్తారు. 11 సీట్లు వచ్చాయి, ఆ సీట్లు వచ్చాయి, ఈ సీట్లు వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయి ఏంటయ్యా? ఆయన సింహం, ఎక్కడ ఉన్నా ఆయన సింహమే. అది రాజకీయవేత్తకు ఉండాల్సిన లక్షణం. ఒక మనిషి కష్టాల్లో ఉంటే చూసి చలించిపోయాడు చూడు. గొప్పవాడివి సార్ మీరు, నిజంగా చాలా. ఇంకెవరు కూడా డొనేషన్స్ అలాంటివి ఏమైనా చెప్తే మాత్రం ఎవరు కూడా స్కానర్లకి డబ్బులు కొట్టకండి ప్లీజ్. ఇంకా ఒక్క విషయం చెప్తాను ఇక్కడ క్లియర్గా. ఇదే ఇంజెక్షన్ వేరే రాజకీయ నాయకుడు ఎవరైనా ఇస్తా అని ఆ పాపకి చెప్పినట్లయితే ఈ పాటికి అన్ని సోషల్ మీడియాలో అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, తెగ న్యూస్ ఛానళ్ళు, పేపర్లలో మొత్తం ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇస్తా అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి సార్ వ్యక్తిత్వం చూడండి. ఇంత చేసి కూడా ఎవరికీ చెప్పుకోవట్లేదు. ఇంత చేశాడు కానీ ఎవరికి కూడా. ఎక్కడో విన్నాను, ఏదో సినిమాలో చూశాను, మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం సార్ మీది జగన్మోహన్ రెడ్డి సార్. కానీ మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారో నాకు ఇప్పటికీ తెలీదు. అంటే మీరు మంచోళ్ళే సార్, మీ కింద ఉంటారే కొంతమంది, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళ వల్ల మీరు కొంచెం బ్యాడ్ అవుతున్నారు అని అనిపిస్తుంది. సారీ, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎనీవే సూపర్ సార్ మీరు. ఆ పాప బ్రతుకుతుంది, బ్రతకాలి అని మనమంతా కోరుకుందాం. థ్యాంక్ యూ.